మొట్టమొదటిసారిగా హిందువులు రాజకీయ పార్టీలను భయపెట్టారు. మీరు వింటుంది నిజమే. భారతదేశ హిందువుల చరిత్రలో మొట్టమొదటిసారిగా రాజకీయ నాయకుల్ని హిందువులు మొట్టమొదటిసారిగా భయపెట్టారు. ఎలాగో అంటే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్, అంటే వక్ఫ్ సవరణ బిల్లు. ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ కొన్ని ముస్లిం సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఒక నిరసన కార్యక్రమం పెట్టారు. దానికి మేము సెక్యులర్ పార్టీలు అని చెప్పుకుంటున్న ఏ ఒక్క పార్టీ కూడా రాలేదు. యాక్చువల్గా ఈ నెల 13వ తారీఖున జరగాలి. అయితే మరి ఎందుకు అనేది తెలియదు, కానీ వాళ్ళు 17వ తారీఖుకి నిరసన కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు, అంటే వాయిదా వేసుకున్నారు. కమ్యూనిస్టు పార్టీలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, ఏ పార్టీ కూడా రాలేదు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ కేరళలో ఉంటుంది, ఆ పార్టీ నాయకులు వచ్చారు. ఒక్కోసారి హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ వెళ్ళాడు. అసదుద్దీన్ ఓవైసీ ప్రతి పార్టీకి వ్యక్తిగతంగా వెళ్ళి రేపు జరగబోయే వక్ఫ్ బిల్ వ్యతిరేక నిరసన కార్యక్రమం పాల్గొనవలసిందిగా అనేక పార్టీలు, హిందీ కూటమి పార్టీలకి ఆహ్వానం పలికాడు, కానీ ఎవరు రాలేదు. కాంగ్రెస్ నుంచి సల్మాన్ ఖుర్షీద్ వచ్చాడు, కానీ ఆయన్ని కూడా పార్టీలో ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఆయనకి అంత సినిమా అయితే లేదు కాంగ్రెస్ పార్టీలో. అంటే ఎందుకు ఈ పార్టీలు రాలేదంటే హిందువుల వలన భయం, హిందువుల ఓట్లు పోతాయని మొట్టమొదటిసారి భయపడ్డారు. సాధారణ హిందువులు వాళ్ళు రోజు వెళ్ళే గుడిని కూల్చేసినా, వాళ్ళు రోజు పూజ చేసే దేవీ దేవతల విగ్రహం పడగొట్టేసినా వాళ్ళకి చేమ కుట్టినట్టు కూడా ఉండదు. మరి అలాంటి హిందువులు ఏంటి ఇంత ఐక్యత అంటే కారణం వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు పోతున్నాయి. అది అసలు ప్రాబ్లం ఈ వక్ఫ్ బోర్డు వలన. ఇక్కడ ఇంకో కారణం ఏంటంటే కేవలం హిందువుల ఆస్తులు కాదు, ముస్లింల ఆస్తులు, క్రిస్టియన్స్ ఆస్తులు కూడా పోతున్నాయి. మీరు కేరళలో కూడా దీని మీద క్రిస్టియన్స్ చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు కేరళలో ఉన్న క్రిస్టియన్స్ బీజేపీకి మద్దతు ఇవ్వడానికి కూడా అదే కారణం. సరే, దాని గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకు అంటే ఈ వక్ఫ్ బోర్డు అనేది ఈ మధ్యన అరాచకం. హైదరాబాద్ మల్కాజ్గిరిలో 750 ఎకరాల భూమి మాది అని ఒకసారి వక్ఫ్ వచ్చి ఇది మా ఆస్తి అంటే అయిపోయింది అక్కడితోటి, ఇంకేం లేదు. కాంగ్రెస్ చేసిన అనేక దరిద్రపు చట్టాలలో ఇది కూడా ఒక చట్టం, ఇదో దరిద్రపు చట్టం. కానీ దాన్ని ఎవరు కోర్టుకు వెళ్ళి సవాల్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి భయం ఏంటంటే హిందువుల ఓట్లు చాలా తక్కువగానే పడుతున్నాయి ఈ సెక్యులర్ పార్టీలకి. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు ఈ వక్ఫ్ బిల్లుని వ్యతిరేకిస్తే ఆ 10 ఓట్లు కూడా పడవేమో అని భయపడి ఏ పార్టీ కూడా ఆ ముస్లింలు నిర్వహిస్తున్న, అంటే మొత్తం ముస్లింలు కాదు, కొంతమంది ముస్లింలు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని అయితే, చట్ట సవరణ అయితే స్వాగతిస్తున్నారు, కొంతమంది ఒప్పుకోవడం లేదు. ఆ ఒప్పుకోని వాళ్ళు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతుంటే ఒక్క పార్టీ కూడా వెళ్ళలేదు. అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ ఎవరు చిన్న చిన్న వయసు ఉన్న వాళ్ళు, వాళ్ళకి పెద్ద అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. వక్ఫ్ వి అపోజ్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్, లేదా వి అపోజ్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అని ఒక ఇంగ్లీష్లో రాసి ఒక ప్లాకార్డు పట్టుకున్నాడు, చదవరా అంటే అది చదవలేకపోతున్నాడు. అసలు మీరు ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఎందుకు నిరసన తెలుపుతున్నారంటే ఆవిడకి తెలియదు. మా నాయకుల్ని అడగండి చెప్తున్నారు, వాళ్ళు చెప్తారు అంటే వీళ్ళకి తెలియదు. ఇది పరిస్థితి.